సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండి రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997 ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలే, ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి కేటాయించాలి, మిగులు నికరంగా తేలింది కాబట్టి మిగులు జలాలలో కూడా పై రాష్ట్రాలైనా మాకు వాటా ఇవ్వాలి అని వాళ్ళు పంచాయతీ పెడితే 97లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసులు వేస్తే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. కృష్ణా నది జలాల పంపకం కోసము రెండవసారి ట్రిబ్యునల్ని, మొదటిది బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలేసి ఏ విధంగా కేటాయించి 2004లో వాళ్ళని అపాయింట్ చేస్తే 2010లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అందుబాటులో ఉన్న నీళ్లు 2578 టీఎంసీలు, ఈ 2578 టీఎంసీలలో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకి 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలను కేటాయించమని చెప్పి 2010లో వారు ఒక నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. దీని మీద ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1770 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు నష్టం జరుగుద్ది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద 2011లో స్టే ఇచ్చింది అధ్యక్ష. దాని తర్వాత 2013లో దీన్ని నోటిఫై చేసింది అధ్యక్ష. దీని ప్రకారం ఈ ప్రకారము ఆనాడు సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు 2026కు వచ్చినాం అధ్యక్ష. ఇంకా ఆ పంచాయతీ మనకు తెలియలేదు అధ్యక్ష. ఆ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది, అదొక రావణ కాష్టంగా మారింది, నిత్యం వెలుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసికట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 119, ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణలో 119, 294 మంది శాసనసభ్యులు, 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజ్యసభ సభ్యులు కలిసి ఆనాడు కర్ణాటకకు మహారాష్ట్రకు వ్యతిరేకంగా కొట్లాడిన అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం విడిపోవడం వల్ల ఈరోజు మనం 17 మంది పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలకు సంబంధించిన పంపకాల పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోరాడుకుంటుంది. కానీ మన సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు అధ్యక్ష, మన సమస్య పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈరోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 519 నుంచి 525 వరకు పెంచి ఈరోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈరోజు మనము కౌరవులు పాండవుల లాంటి లెక్క అధ్యక్ష. మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ కౌరవుల పాండవుల మీదకి ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినా 105 మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే 294 మంది, అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడ్డది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన నియమ నిబంధనలు, నీటి కేటాయింపులను ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రాజెక్టుల్ని ఇదే చట్టంలో స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఏమని? ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను కొనసాగించాలని అధ్యక్ష. 11వ షెడ్యూల్లో పని నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ ఎగ్జిక్యూషన్, కృష్ణా గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాటి బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టులను ఆపొద్దని చెప్పి కూడా ఈ చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని
అందులో చెప్పింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా,